తెలుగు సినిమాలలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ అని చెప్పాలి. ఇతన్ని హీరోగా పెట్టి తీసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. నార్మల్ గా అయితే ఇది చిన్న సినిమా, కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రావడం కాస్త బంజ్ క్రియేట్ అయింది ఈ సినిమాకి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మనం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలా ఉందంటే, సినిమాలో వినోదం ఉంటే చాలు, స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నారా, ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడు 1998 సంవత్సరంలో టీచర్ల ఉద్యోగానికి కోర్టు స్టే ఇవ్వడం, మన అకౌంట్లోకి అనుకోకుండా డబ్బులు వచ్చి పడడం, ఇలా మనకు తెలిసిన వార్తని కాన్సెప్ట్ గా తీసుకుని తీసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా మొదలు పెట్టడమే మారుతినగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రహ్మణ్యం అసలు ఎలాంటి వాడు, అతడి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా చెప్పి సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఒకవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్ని, కొన్ని ఎమోషనల్ సీన్ని అన్నట్టు పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు. సిచ్యువేషన్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదని చెప్పాలి. అలాగే ఫ్యామిలీ డ్రామా తీసుకొని అసలు 10 లక్షల రూపాయలు సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్తో సినిమాని చివరి వరకు నడపడం చాలా బాగుంది. అలాగే రావు రమేష్కి కూడా సగటు తెలుగు హీరో లాగానే స్లో మోషన్ షాట్స్ని డ్యాన్సులు పెట్టారు, అవి కూడా బాగానే కుదిరాయి. కానీ ఈ సినిమాలో ఒక సీన్లో తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్ బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడిస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు కూడా పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్లో ఇలా ఎవరుంటారా బాబు అనిపిస్తుంది మనకి. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లు అనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో లక్షల డబ్బుల్ని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్ దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే ఈ సినిమా ఓవరాల్ గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే రావు రమేష్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, ఎప్పట్లాగే సుబ్రహ్మణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే చేశాడు. మొన్నే ఆ సినిమాతో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులటి గ్లామర్ గా కనిపించడం తప్పితే పెద్దగా చేసింది ఏమీ లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్ లో ఎమోషనల్ అవడం, చివరిలో డాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు నటనలో. మిగిలిన పాత్రలో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణ పర్వాలేదు అనిపించారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా రిచ్ గా తీశారు. సినిమా ఫోటోగ్రఫీ చాలా కలర్ఫుల్ గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి చాలా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో హ్యాపీ వెడ్డింగ్ మూవీతో ఆకట్టుకునే ఇతడు ఇప్పుడు ఈ సినిమాతో కూడా మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే, ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకోవచ్చు ఈ సినిమా చూసి.